అభిషేకించుము నీ ఆత్మతో, అభిషేకించుము నీ శక్తితో, అభిషేకించుము నీ ఆత్మతో, అభిషేకించుము నీ శక్తితో, అభయము నిమ్ము నీ సేవలో, ఆదరించుమయ నీ ఆత్మతో, అభయము నిమ్ము నీ సేవలో, ఆదరించుమయ నీ ఆత్మతో, మమ్ము ఆదరించుమయ నీ ఆత్మతో. నింపుము దేవా మహిమక్తితో, నింపుము మమ్ము పరిశుద్ధాత్మతో, ప్రభు నింపుము మమ్ము పరిశుద్ధాత్మతో, నింపుము దేవా మహిమగ్నితో. మార్గము పయనించి పాపిని నన్ను ఇలా పరికించి, పాపపు మార్గము పయనించి పాపిని నన్ను ఇలా పరికించి, పావనాత్మని కార్యము చే పరిశుద్ధునిగా చేసితివి, పావనాత్మని కార్యము చే పరిశుద్ధునిగా చేసితివి, మమ్ము పరిశుద్ధునిగా చేసితివి. నింపుము దేవా మహిమగ్నితో, నింపుము మమ్ము పరిశుద్ధాత్మతో, ప్రభు నింపుము మమ్ము పరిశుద్ధాత్మతో, నింపుము దేవా మహిమగ్నితో. వరములతో నీ స్వాస్యమును వర్ధిల్లగను చేయుమయా, వరములతో నీ స్వాస్యమును వర్ధిల్లగను చేయుమయా, ఫలములతో నీ సంగమును ఫలింపగా చేయుమయా, ఫలములతో నీ నింపుము దేవా మహిమగ్నితో, నింపుము మమ్ము పరిశుద్ధాత్మతో, ప్రభు నింపుము మమ్ము పరిశుద్ధాత్మతో, నింపుము దేవా మహిమగ్నితో, నింపుము మమ్ము పరిశుద్ధాత్మతో, ప్రభు నింపుము మమ్ము పరిశుద్ధాత్మతో, నింపుము దేవా మహిమగ్నితో, నింపుము మమ్ము పరిశుద్ధాత్మతో, ప్రభు నింపుము మమ్ము పరిశుద్ధాత్మతో, నింపుము దేవా మహిమగ్నితో. ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, బాగున్నారా? దేవునికి స్తోత్రం. ప్రతి దినము మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాం. మీరు రాస్తున్న లెటర్స్ కోసం, మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ కొరకు మేము ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాం. మీరు ఎంతగానో ఫోన్స్ చేస్తూ మాకు మంచి స్పందన ఇస్తున్నారు. ఇందుని బట్టి దేవుని ఎంతగానో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేకులు మాకు ఫోన్ చేసి చెప్తున్నా, మాకు ఈ బలహీనత పోయింది, మా ఇంట్లో కార్యాలు జరిగినాయి, దేవుడు మీరు చేసిన ప్రార్థన ఆలకించి గొప్ప అద్భుతాలు చేశారని చాలామంది ఫోన్స్ చేసి చెప్తున్నారు. ఇందుని బట్టి దేవునికి ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డారా, వింటున్న వారు మీకు కూడా ఏమైనా సమస్యలు ఉంటే మాకు ఫోన్ చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు గొప్ప కార్యములు ఈ యొక్క సేవా పరిచయం జరిగిస్తున్నాడు కనుక మీ యొక్క సమస్యలు ఉంటే మాకు తెలియపరచండి. దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ సమయంలో
మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. చివరి ప్రార్థనలో మీరు విశ్వాసంతో ఏకీవించండి. నా వైపు చూస్తే ఏ అద్భుతాలు జరగవు, కానీ మీరు విశ్వాసముతో ఏకీవించి ప్రార్థన చేసినప్పుడు దేవుడే వచ్చి మీ పక్షంలో అద్భుతములు స్వస్థం చేస్తాడు. కనుక విశ్వాసంతో చివరి ప్రార్థనలు ఏకీవించండి, దైవ దీవెనలు పొందండి. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి మనం వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనమును చదువుకుందాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలమగలదై రెండించగల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభాగించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అని రాయబడి. ఈ వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం, తరలో ఉంచుదాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడండి. అదే రీతిగా ప్రభా, నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. నన్ను కేవలం తండ్రి మీ నోటి బురగా మాత్రమే వాడుకొని సమస్తమైన మహిమలు, ఘనతలు, ప్రభావాలు మీరే పొందుకోమని, నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని ప్రభా నీ బిడ్డలతో మీరే మాట్లాడండి. నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తూ మీ సువార్తను ప్రకటిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ గొప్ప మాటను తెలియచేస్తున్నాడు. అదేమిటో చూద్దాం. చూడండి ఎంత చక్కని మాట. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైన బలమగలదై రెండంచులకు ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభాగించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అని రాయబడింది. దేవుని యొక్క వాక్యము రెండంచుల వాడిగల ఖడ్గము కంటే అది ఇంకా బలముగా ఉందంట. అది ప్రాణాత్మలను మూలుగులను అది విభాగించుకుంటూ వెళ్ళిపోతుంట. దేవుని యొక్క వాక్యం, ఆ వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు నీ హృదయాన్ని బాధ కలిగించింది. కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు నీకు నీ హృదయాన్ని బాధ కలిగించి ఎంతో నొప్పింప చేస్తుంది. అప్పుడు నువ్వేం చేయాలంటే ప్రియా దేవుని బిడ్డలారా, వెంటనే దానికి లోబడిపోవాలి. కానీ మనం ఏం చేస్తామంటే సహజంగా దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంటే అక్కడి నుంచి పారిపోతూ ఉంటాం. లేకపోతే ఆ సమయంలో అమ్మో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనుకొని వెంటనే ఏం చేస్తారంటే దేవుని యొక్క వాక్యం వినకుండా సంఘాల్లో వెంటనే బైబిల్ చదువుతూ ఉంటారు. లేకపోతే దేవుని యొక్క వాక్యము వారితో మాట్లాడుతుంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే పక్కన గిల్లి మాట్లాడుతూ ఉంటారు. ఇది నాకు సంబంధించింది కాదులే అనుకుంటూ ఏదో డ్రామాలు వేస్తూ పక్క వెళ్తూ ఉంటారు. ఇది నేను చాలామంది చూస్తూ ఉంటాను వాక్యం అందించేటప్పుడు. అట్లా చేయకండి ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము నీ హృదయాన్ని బాధ కలిగించింది. ఎప్పుడు బాధ కలిగించిందంటే నీవు తప్పు చేసినప్పుడు, నువ్వు పాపక్రియలు చేస్తున్నప్పుడు, దేవునికి వ్యతిరేకమైన బ్రతుకుతున్నప్పుడు, ఈ వాక్యము నిన్ను సరిచేస్తున్నప్పుడు నీకు బాధ కలిగింది. దానికి మనం లోబడిపోవాలి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతున్నావు వెంటనే ఆ వాక్యానికి మనం విధేయత కలిగి ఉండాలి. లేకపోతే మనం దేవుని సన్నిధిలో నిలబడలేము. నీకు బాధ కలిగినప్పుడే నీ అవిధేయతను ఒప్పుకొని విడిచిపెట్టాలి. అందుకే దేవునితో మాట్లాడేది, అందుకే ఆ వాక్యం నేను గద్దించేది. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు దేవుడు నా చెడు నడతల గురించి దేవుని యొక్క సేవకుని ద్వారా మాట్లాడుతున్నప్పుడు వెంటనే నేను పశ్చాత్తాప ప్రకటించుకునేవాడు. అయ్యో నేను తప్పు చేశాను, ఈ వాక్యం నాతోనే ప్రభు మాట్లాడుతున్నాడు, ఈ వాక్యం నాతోనే దేవుడు దర్శిస్తున్నాడు, నన్నే ఈ వాక్యంతో దేవుడు నాతో మాట్లాడుతున్నాడని నా హృదయాన్ని భయము కలిగి వణుకుతూ జీవించేవాడిని. తద్వారా పరిశుద్ధతలోనికి రావడానికి మార్గము సరళమైంది. తద్వారా దేవుని యొక్క సన్నిధిలో ఇంకా ఎదగడానికి అవకాశం ఉన్నది. కానీ నా విధంగా సరిదిద్దుకోకపోతే దేవుని వాక్యం నా హృదయాన్ని దూచుకుంటూ వెళ్ళిపోతున్న బాధ కలిగిస్తున్నప్పుడు ఆ మాటకు నేను లోబడకపోతే ఇప్పుడు సేవ చేసేవాడిని కాదు, దేవుని యొక్క శక్తితో వాడబడేవాడిని కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మాటలు మన హృదయాన్ని, దేవుని యొక్క వాక్యం మనకు బాధ కలిగించినప్పుడు ఇది నీకు శుభము, ఇది నీకు ఆశీర్వాదము. అంతేగాని అక్కడి నుంచి పారిపోవద్దు. చాలామంది సంఘాల్లో దేవ సేవకుడు వాక్యంతో మాట్లాడుతుండగా
వెంటనే వారి ఉదయానికి బాధ కలిగిస్తే వెంటనే ఆ సంఘం మానేసి ఇంకో సంఘానికి వెళ్ళిపోయారు విశ్వాసులు చాలామంది ఉన్నారు. అట్లా చేయకండి ప్రియ దేవుని బిడ్డలారా. నీ దైవ సేవకుడితో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడేది దేవుడు తప్ప దైవ సేవకుడు కాదని జ్ఞాపకం చేసుకో. దేవుడి ఆత్మలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడతాను అనుకో, దేవుడు తప్ప కార్యం చేస్తాడు. నాకు తెలిసిన ఓ పాస్టర్ గారు ఒకరు ఉన్నారు. నేను ఆయనతో కొద్దిగా సహవాసంకి వెళ్తూ ఉండేవాడిని. ఇంకో సహోదరుడు ఉన్నాడు. అతను ఏం చేసేవాడంటే ఆ పాస్టర్ గారిని అన్ని గృహాలకు తీసుకెళ్తూ ఉండేవాడు. మంచి మంచి ఉండా గృహాలకి తీసుకెళ్తూ ఉన్నాడు. అతనికి పాన్పరాగ అలవాటు ఉంది, తాగుతాడు, అన్నీ చేస్తాడు. అయితే అతను అన్ని గృహాలకి తిప్పుతుంటే డబ్బులు వస్తూ ఆ పాస్టర్ గారికి డబ్బులు వస్తూ ఉండేవి. నేను కూడా అతనితో పాటు వెళ్ళేవాడిని. వెళుతుంటే ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి గృహ కోడికలు పెట్టి వాళ్ళు ఇచ్చిన కానుకలు వేలు ఇస్తుంటే ఆయన జేబులు వేసుకునేవాడు ఆ పాస్టర్ గారు. ఎందుకంటే మంచి ఉండవాళ్ళకి తీసుకెళ్తూ ఉండేవాడు నా పక్కన ఉన్న సహోదరుడు. అయితే నేను అప్పటికే చాలా పరిశుద్ధతగా ఉండేవాడిని. దేవుని సన్నిధిలో గంటలు గంటలు ప్రార్థన చేస్తున్నాను. దేవుడు నాతో మాట్లాడు ప్రభు అని గంటల తరబడి ప్రార్థన చేస్తూనే సేవ చేస్తున్నాను. అయినప్పటికీ పెద్ద సేవకుడు కదా, ఆయన ఏమంటే వెంటనే అంతా అయిపోయిన తర్వాత నా కోసం ప్రార్థన చేయ నిలబెడితే ఆయన నా మీద తల మీద చేపెట్టి ఏం చేసి ప్రార్థన చేసేవాడు తెలుసా? నీవు ఇంకా మార్పు చెందాలి, నీలో ఇంకా లోపాలు చాలా ఉన్నాయి, నువ్వు ఇంకా దేవునికి దూరంగా ఉన్నావు, నువ్వు బాగా ప్రార్థన చేయి అని చెప్పేవాడు. నేను దేవుళ్ళ దగ్గర గడుపుతూ గంటల గంటలు ప్రార్థన చేస్తాడు. నాతో ఈ మాట పలికేవాడు. సరే నా సహోదరుడు నా పక్కన ఉన్న ఆ విశ్వాసి కూడా వచ్చి ఎందుకంటే అతనేమో అన్ని ఇళ్ళు తీసుకెళ్ళి ప్రార్థన చేపిస్తున్నాడు కదా, అతను నాకు ప్రార్థన చేయాలంగానే అతడు పాన్పరాగలేస్తాడు, సిగరెట్లు తాగుతాడు, బ్రాందీ తాగుతాడు, అన్ని అలవాట్లు ఉన్నాయి. అతను ప్రార్థన చేయమన్నప్పుడు ఆ పాస్టర్ గారు ఏం చేశాడంటే వెంటనే తల మీద చేపెట్టి ప్రార్థన చేసి, సహోదరుడా, దేవుడు నిన్ను మహిమకరంగా వాడుకుంటున్నాడు, ఆయన మహిమ నీ మీద ఉన్నది, ఆయన పరిశుద్ధాత్మ నీ మీద ఉన్నది అని ప్రార్థన చేసేవాడు. నా హృదయం ఆశ్చర్యం కలిగేది. అయ్యో, అతను తాగుబోతుడే, ఇష్టాసనం బతుకుతున్నాడే, వ్యభిచారంగా జీవిస్తున్నాడే, ఇతన్నేమో నా కుమారుడు దేవుడిని వాడుకుంటా అంటున్నాడు. నేను నా ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తుంటే, గంటల తరబడి రోజుల తరబడి కొండకెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఈయనైంది నా తిట్ట మాట్లాడుతున్నాడు అనుకొని, సరేలే దేవుడు చూసుకుంటాడు అనుకొని వెంటనే ఇంకా పశ్చాత్తాప ప్రకటించుకొని ఇంకా ప్రార్థన చేస్తుండేవాడిని. ఇంకా నా మనసును కుదుటపరుచుకొని ఇంకా క్షమాపణ కోరుకుంటే ఇంకా ప్రార్థన చేస్తుండే, బాధపడేవాడిని కాదు, ఇంకా దేవునికి దగ్గరైపోయేవాడిని. ఆ విధంగా దగ్గరైపోగా దేవుడు తన కృపతో తన మహదేశ్వరితో నింపి, పరిశుద్ధాత్మతో నింపి, శక్తితో నింపి, బలముతో నింపి ఇప్పుడు మహిమకరంగా అందరికీ దేవుని యొక్క సువార్త అందింపజేస్తున్నాడు. ఆయన ముఖ దర్శనము చూడడానికి కృప అనుగ్రహించినాడు. ఆ దినమున ఆ సేవకుడు మాట్లాడాడని చెప్పేసి నేను పరిశుద్ధంగా ఉన్నా కానీ ఇతరుడు నా ఈ విధంగా మాట్లాడుతున్నాడని మనసులో అనుకున్నట్టయితే నేను ప్రార్థన చేసేవాడిని కాదు, నా తండ్రి నేను చూడగలిగేవాడిని కాదు. ఆ సేవకుడు ఏ విధంగా కొయ్యక్తిగా మాట్లాడినప్పటికీ, వేరే వాళ్ళకి ఇష్టంగా మాట్లాడినప్పటికీ అది నాకు ప్లస్ అయింది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నా దేవునితో దగ్గర సంబంధం. కొంతమంది ఈ విధంగా మాట్లాడుతుంటారు ప్రియ దేవుని బిడ్డలారా, కానీ అదరే పడవద్దు. వారు ఎట్లా మాట్లాడినా కానీ అది నీకు మేలే ప్రభు చేస్తాడు. నా పట్ల ఆయన అట్లా ఆ విధంగా మాట్లాడాడు, అయితే దేవుడు నాకు మేలు చేశాడు. ఆయన ముఖ దర్శనం చూడగలిగాను, నా తండ్రితో మాట్లాడగలిగాను. ఇప్పుడు అనేకులకు ఆశ్చర్యకరమైన కార్యములు, అద్భుతములు ప్రభు జరిగిస్తున్నాడు. అనేకులు స్వస్థత పొందుకుంటున్నారు, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చూస్తున్నారు. కారణం ఏంటంటే ఆ మాటలు నా హృదయానికి నొచ్చుకున్నప్పటికీ కూడా నేను సరిదిద్దుకోవడం నేర్చుకున్నాను. ఎవరైతే సరిదిద్దుకుంటారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యమును సరిదిద్దుకుంటారో వారి జీవితం ప్రభు మార్చేస్తాడు, వారు ఉన్నతంగా ప్రభు చేసేస్తాడు. అందుకే దేవుని యొక్క వాక్యము, నా సహోదరుడా, నా సహోదరి, ఏమైనా దేవుని యొక్క వాక్యము నిన్ను బాధ కలిగిస్తే నువ్వు దానికి లోబడు. నీ అవిధేయతను ప్రభు చూపిస్తున్నప్పుడు దానికి ఒప్పుకొని విడిచిపెట్టి, దాని నుండి పక్కకు పారిపోవద్దు, దాని నుండి దూరంగా పారిపోవద్దు, ఆ గర్దింపుకు నువ్వు లోబడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము రెండంచుల వాడిగలిగిన ఖడ్గము కంటే చాలా పదునుగా ఉంటుంది. అది నీ ప్రాణాత్మను మూలుగా నువ్వు విభాగించుకుంటూ దూచుకుంటూ వెళ్ళిపోద్ది. నిన్ను బాధ కలిగించింది. ఆ బాధ కలిగినప్పుడు నీవు ఓర్చుకొని పశ్చాత్తాప ప్రకటించుకొని, అయ్యా ఇక నేను పాపమును చేయనయ్యా, నేను ఈ బిడ్డగా జీవిస్తాను ప్రభువా అని తీర్మానము చేసుకుంటే నీకు సంతోషము, ఆనందమే, గొప్ప దీవెన, ఆశీర్వాదము
సమృద్ధి దీవెన దేవునికి ఇస్తాడు. ప్రియా దేవుని బిడ్డారా, ఎందుకో తెలుసా? మన దేవుడు ప్రేమగల తండ్రి, దయగల రాజు, ఆయన కరుణా సంపన్నుడు. నీ మీద ఆయన కృప చూపడానికి ఇష్టపడుతున్నాడు, నీ మీద జాల్యం చూపడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన వాక్యము నీ హృదయానికి బాధ కలిగినప్పుడు దానికి లోబడవు. నీ పాపం ఎత్తి చూపించినప్పుడు వెంటనే దాన్ని విడిచిపెట్టి వేసాయి. కప్పుకోవద్దు. మనమంతా కప్పుకునే మనస్తత్వం కలిగి ఉంటాం. దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంటే చర్చిలో బైబిల్ చదువుతూ ఉంటారు. దేవుని యొక్క వాక్యం ఇంకా బలంగా మాట్లాడుతుంటే పక్కన గిల్లి మాట్లాడుతుంటారు. అమ్మా ఏందమ్మా అని భాష గారు చెప్తూ ఉంటారు, వీళ్ళు మాత్రం గిల్లుకొని మాట్లాడుతూ ఉంటారు. ఇదేంటంటే తప్పు చేసే వాళ్ళ లక్షణాలు ఇవి. అనగా దేవుని యొక్క వాక్యం వారితో మాట్లాడుతుందని అర్థం. ఇంకొంతమంది ఉన్నారు భక్తులు, దేవుని యొక్క వాక్యం వారితో మాట్లాడుతుంటే నాకు సంబంధం లేనట్టు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ విధంగా చేయకు. దేవునితో మాట్లాడుతున్నాడు. నీ హృదయాన్ని గాయపరిస్తుంది దేవుని యొక్క వాక్యం. ఎందుకంటే అది అంత బలమైనది. దేవుని యొక్క వాక్యము శుద్ధి వంటిది. అది నిన్ను బాధ కలిగించింది. చాకలి సబ్బు వంటిది ఆయనది. నిన్ను శుభ్రం చేసింది. నీ హృదయంలో ఉన్న ఆలోచనలు దూచుకుంటూ వెళ్ళిపోయింది, గాయపరిచింది. ఇవన్నీ జరగటం ద్వారా నువ్వు పరిశుద్ధుడిగా మార్పు చెందుతావు. వీటన్నిటికీ ద్వారము తెరవడం ద్వారా నువ్వు దేవుని బిడ్డగా రూపాంతరపరచబడతావు. కనుక దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు, నీ అవిధేయతలు దేవుడు చూపించినప్పుడు దయచేసి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని యొక్క కార్యక్రమంతో నింపబడతావు. కనుక దేవుని యొక్క వాక్యం రెండంచుల వాడిగలిగిన కట్టుకుంటే చాలా పొదునుగా పనిచేస్తుంది. కనుక ఆ వాక్యం నిన్ను దూచినప్పుడు, నీ హృదయాన్ని నొప్పింపు చేసినప్పుడు దానికి లోబడు, సరిదిద్దుకో. దేవుని దీవిస్తాడు, తన కృపతో నింపుతాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తల ఉంచుదాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చేస్తున్నాను. దేవా, ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలు బలపరచు, స్థిరపరచు. ఈ వాక్యము వారి హృదయంలో బాధ కలిగినప్పుడు వారు లోబడడానికి మీ కృపను గ్రహించండి. నీ బిడ్డలు బలపరచు, స్థిరపరచు. ప్రతి బలహీనత నజరుడైన యేసు నామములో లయమైపోనుగాక. మీ రక్తముతో ముద్రిస్తున్నానయ్యా. గొప్ప కార్యం జరిగించిన బిడ్డ దీవించమని, మారుమనసు రక్షణలోకి నడిపించమని యేసు నామమును ప్రార్థించి అడిగి పెట్టుకున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని మనకు స్పాన్సర్ చేసిన వారు బ్రదర్ దోవా కర్ణబాబు గారు తిప్పలకట్టు నుండి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినారు. వారి కొరకు, వారి కుటుంబం కొరకు మనం ప్రార్థన చేద్దాం, తనలో ఉంచుదాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చూపిస్తున్నాను. దేవా, ఈ సమయంలో ప్రభువా, ఈ కార్యక్రమాన్ని నీ కుమారుడు దోవా కర్ణబాబు గారు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారి కుటుంబ సభ్యులు కలిసి వారిని దీవించు, వారి కుటుంబాన్ని దీవించు ప్రభువా. ఆస్వాదించండి, పరిశుద్ధపరచండి, సమృద్ధి దీవెనలతో నింపండి ప్రభువా. ఈ కార్యక్రమం ప్రభు ఎంతో భారము కలిగి నీ కుమారుడు తన కష్టాజితున్నాడు ప్రభు. లక్షలాది మందికి సువార్త అందించాలని ముందుకు వచ్చి స్పాన్సర్ చేసినాడయ్యా. నీ బిడ్డను దీవించు, వారి కుటుంబాన్ని దీవించు ప్రభువా. యేసు నామములో నీ బిడ్డల కుటుంబం దీవించబడను గాక. ఈ కార్యక్రమం చూసి ఎంతమంది దీవించబడ్డారో, ఆశీర్వించబడ్డారో ఆ దీవెన ఆశీర్వాదాలు నీ బిడ్డల కుటుంబాలకు అనుగ్రహించి మీ కృపతో నింపి దీవించమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ దోవా కర్ణబాబు గారు, దేవుడి మీ కుటుంబాన్ని మెండుగా దీవించును గాక. ఆమేన్. చక్కగా మాట్లాడిన యేసు నామములో నోరును బంధించిన దురాత్మ నా ప్రభువులాగే వేస్తున్నాను. యేసు నామములో పరిపూర్ణ స్వస్థత కలుగును గాక. I read the power of the Lord. యేసు నామములో దేవుని శక్తి అవును. ఈ
అని చెప్పి దీవిస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచిగా పాటలు పాడేగా చూడాలి నాయనా, నీ వందనాలు దేవుడు గొప్ప దేవుడు ఆశీర్వాదాలు రావాలి భర్త అని విజయ లోకములు ఊపిరి లోపల పోలేదా? వెళ్ళిపోతారా? లార్డ్ జీసస్ ప్రభువా, నీ బిడ్డ కోసం ప్రార్థిస్తున్నానయ్యా. ఇప్పుడే తండ్రి నీ కుమారుడికి శ్వాస కోసం ప్రార్థిస్తున్నాను. పీల్చిన శ్వాస చక్కగా వెళ్ళుగా ఛాతీ కలిగించిన దురాత్మ అపరపడానికి నియమిస్తున్నాను. యేసునామములో పరిపూర్ణ స్వస్థత కలుగును గాక. నీ రక్తంతో ముద్రిస్తున్నాను. చక్కగా గెలిచడానికి ఊపిరితిత్తులు మీ శక్తితో నింపుతుంది. ఈ శక్తితో నింపుతున్నాను. ఈ శక్తితో నింపుతున్నాను. I believe the mighty name of Jesus. తగ్గిందా? పోయిన నెలలో పెద్దతో బాధపడచ్చు. తగ్గిపోయింది. ఎక్కువగా ఉన్నాయి. అది కూడా తగ్గిపోయింది. రెండు నెప్పుతో వచ్చారు. వెంటనే పోయింది. పోయిన నెలలో ఈ నెల రెండు నెప్పి దేవుడు స్తోత్రం. దేవాన్ని కుమారుడు 20 కోసం ప్రార్థిస్తున్నాను. అయ్యా కూర్చోండి. పరిపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభువా. యేసు నామములో ఇంటి బలహీనత దురాత్మను అపరపడించు. రక్తంతో ముద్రిస్తూ యేసునామములో ప్రార్థించున్నాను. తగ్గిపోయింది. అమ్మా అయ్యా తగ్గిపోయిందా? చూసుకో, చూడకుండా చూసుకో. పోయిందా? ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. పదాలు పెట్టుకుంటుందా? లార్డ్ జీసస్ తండ్రి కూర్చొని నామములో వచ్చినగా ప్రతి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను. యేసు నామములో నామమును బాయేస్తున్నాను. పరిపూర్ణ స్వస్థత కలుగును గాక. హీలింగ్ నేమ్ టచ్ ద పాస్టర్, టచ్ పాస్టర్, టచ్ పాస్టర్. కొంచెం డైలీ పెట్టిందా? ప్రైస్ అంతా పట్టేసినట్టు భయంకరంగా ఏర్పడినట్టు ఉంది. ఇప్పుడు ఫ్రీ అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. దేవాన్ని కుమారుడు పట్ల మీరు చేసిన కార్యాలు కరుణాతుంది. ఆ కండలు పట్టి వేసిన కండలు ప్రభావం రిలీజ్ చేసినందుకు ఉన్నాను. ఇప్పుడు దీవిస్తూ వేసినట్టు ప్రార్థిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు కూడా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ కార్యక్రమం స్పాన్సర్ చేయాలని మనసు మీలో ఉంటే వెంటనే మాకు ఫోన్ చేయండి. ఎందుకంటే దేవుని యొక్క సువార్త ప్రకటించవలసిన భారం మనందరి మీద ఉంది కనుక ఈ యొక్క పరిచర్యలో మీ వంతుగా సహకారం అందించండి. దైవ దీవెనలు పొందండి. చాలా తక్కువ ఖర్చుతో ఈ యొక్క సువార్త లక్షలాది మందికి వినిపించబడుతుంది కనుక ఎవరైనా నేను కూడా మా కుటుంబం తరపున ఒక కార్యక్రమం స్పాన్సర్ చేస్తామని మీ మనసులో ప్రభు ప్రేరేపిస్తే వెంటనే మాకు ఫోన్ చేయండి. మీకు వివరాలు తెలియపరుస్తాం. దేవుడి మిమ్మల్ని మిండుగా దీవించునుగాక. మరలా తిరిగి రేపు దినం కలుసుకుందాం. అంతవరకు తండ్రి మనను సమృద్ధిగా దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసం మనందరికీ సదాకాలము తోడైనగాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రభుని స్వరం వారి ఆరాధన సమయములు. మా మొదటి ఆరాధన గుంటూరులో కొండా వెంకటప్పయ్య కాలనీలో జరుగును. సమయం ఉదయం 8 గంటల నుండి
11 గంటల వరకు జరుగును. మా రెండవ ఆరాధన గుంటూరులో మంగళదాస్ నగర్లో ఫస్ట్ లైన్లో జరుగును. సమయం 11 గంటల నుండి 1:30 వరకు జరుగును. రండి, మీ దుఃఖ దినములు సమాప్తమగును. మీ కానుకలు ఈ పరిచర్యకు పంపదలిచిన వారు MO ద్వారా కానీ, చెక్ ద్వారా కానీ, లేదా నేరుగా మా ఆన్లైన్ ద్వారా అకౌంట్ కి పంపించగలరు. మా అకౌంట్ నెంబర్ పాస్టర్ P. అనిల్ కుమార్, SBI 300030361300, IFSC కోడ్ SBI N000844. మా అడ్రస్ పాస్టర్ P. అనిల్ కుమార్, డోర్ నెంబర్ 27-10-7, సెకండ్ ఫ్లోర్, కన్నవారి తోట, ఫస్ట్ లైన్, నగరం పాలెం, గుంటూరు. మా ఫోన్ నెంబర్ 8106251809. మరి యొక్క నెంబర్ 8801301572. మా పూర్తి వివరములకై మా వెబ్సైట్ను సంప్రదించగలరు. వెబ్సైట్ www.rabbooniswaram.org. మరి ఒకసారి www.rabbooniswaram.org.